వ్యాపారం చేసుకునే వాళ్ళు మంచితనంగా ఉంటారు. గుమ్మని కష్టకాలంలో కూడా సహాయం చేయాలనుకుంటారే తప్ప ఎవరిని పగపట్టరు. వాళ్ళకి అలవాటు ఉండదు కూడా. అయితే ఒక ఆవిడ అరువిచ్చిందంట, పోనీలే పాపం మనము అన్నీ కష్టాలు పడ్డాం, ఎవరైనా ఒకటే అని చెప్పినని ఇచ్చిందట. ఇచ్చిన తప్పుకి ఏ రకంగా తిట్టాలో ఆ రకంగా తిడతం స్టార్ట్ చేసిందంట. స్టార్ట్ చేసింది కాకుండా ఈదులో కూడా లాగేసిందంట. అది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటారు? పాపం కదండి అలా మంచి వాళ్ళని ఈదులోకి లాగడం. తిరిగి తిడితే ఎందుకు పనికిరారు, కానీ తిట్టకూడదనే ఉద్దేశంతో ఎవ్వరు మాట్లాడరు. దెబ్బలాటలంటే ఇష్టం ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళతోనూ దెబ్బలాడతారు. అలాగా దెబ్బలాడే వాళ్ళ మీద ఈ ప్రతాపం చూపించుకోవాలే తప్ప ఇంట్లో ఉన్న వాళ్ళని వీధిలోకి లాగి నానా రభస చేయడం అది మీ గొప్పతనం ఏం కాదు. వాళ్ళు సంస్కారవంతులు కాబట్టి ఎప్పుడు బయటికి రారు.